హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటంటే నిన్న ఈవినింగ్ పిల్లలకి ఒక హెల్దీ స్నాక్ అయితే చేసి పెడదాము అని చెప్పేసి నేను అనుకున్నాను అన్నమాట. ఎప్పుడు మనం బయట నుంచి తెచ్చి ఇంట్లో పెట్టి లేస్లు, కిండర్ జాయ్లు, 5 స్టార్లు, డైరీ మిల్క్లు ఇంక ఇవే రెగ్యులర్గా పెట్టడం వల్ల ఇంకా వాళ్ళు ఆ ఫుడ్కి అలవాటు పడిపోతున్నారు అన్నమాట. ఇంక మనం ఇలాంటి ఫుడ్ పెట్టినా కూడా వాళ్ళు తినట్లేదు. పోన్లే మనం ఒక ప్రయత్నం చేద్దాం ఏముంది అని చెప్పేసి నేనైతే ఒక ప్రయత్నం అయితే చేశాను. అయితే ఏంటంటే దానికోసం నేను ఎలాగ రెగ్యులర్గా నేను రుబ్బుకుంటాను కాబట్టి అందులోనే కొంచెం రుబ్బు అయితే నేను తీసుకొని కొంచెం ఇడ్లీ నూక కూడా వేసుకొని మన బెల్లం ఉంటుంది కదా, బెల్లం కూడా కొంచెం వేసుకున్నాను. ఎందుకంటే బెల్లం కొంచెం ఎక్కువైనా కూడా పర్వాలేదు, మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి. షుగర్ అయితే మనం భయపడాలి కానీ బెల్లం విషయంలో అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు కదా. అయితే ఆ 3 అయితే నేను బాగా కలిపేసాను అనమాట. కలిపేసిన తర్వాత ఏంటంటే నేనైతే 3 బౌల్స్ అయితే తీసుకున్నాను. 3 బౌల్స్కి కొంచెం నెయ్యి అయితే రాస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి అది వచ్చేటప్పుడు ఈజీగా వచ్చేయడానికని చెప్పేసి నెయ్యి అయితే రాస్తున్నాను. మొత్తం గిన్నెకి అంచులకి మొత్తం స్ప్రెడ్ అయితే చేస్తున్నాను అనమాట. మనకి తీసినప్పుడు అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది కదా అని చెప్పేసి. ఏంటంటే ఇలాంటి ఫుడ్ పెట్టడం వల్ల పిల్లలకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో మా అమ్మమ్మ వాళ్ళు ఇటువంటివి తినేవారు అనమాట. మేము సెలవులకి వెళ్ళేటప్పుడు కూడా మా అమ్మమ్మ మాకు ఇవి చేసి పెట్టేది. అందువల్ల అయితే నేను మా పిల్లలకి ఎందుకు చేసి పెట్టకూడదు, నేను ఎక్కడ నేర్చుకున్నానంటే నేను శ్రీకాకుళం వెళ్తాను కదా, ఆ టైంలో నేను ఇటువంటి ఫుడ్స్ ఏమైనా ఉంటే నాకు చాలా ఇంట్రెస్ట్, మనం చూసి నేర్చుకున్నాం అనమాట. అయితే మొత్తం మనం 3 ప్లేట్లకి నెయ్యి అయితే రాస్తాం కదా. దాని తర్వాత ఏంటంటే మనం కలుపుకున్న రుబ్బు ఉంది కదా, ఆ రుబ్బునైతే 3 ప్లేట్లలో కూడా ఫుల్గా కాకుండా సగం వరకే మనం వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అది స్టీమ్ అయినప్పుడు కొంచెం పైకి వస్తుంది కదా, అందుకని చెప్పేసి సగం వరకే వేసాను అనమాట. ఇంకోటి ఏంటంటే దీని టేస్ట్ ఉందండి, చాలా అంటే చాలా బాగుందనమాట. ఇంకా ఇందులో యాలకులు వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, చాలా టేస్ట్ వస్తుంది. నాకు కొబ్బరి లేదు అందుకని చెప్పేసి నేనైతే సింపుల్గా చేస్తాను. పిల్లలు తిన్న దాన్ని బట్టి నేను మళ్ళీ ట్రై చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఏంటంటే మా పాప అయితే బాగా తిన్నది కానీ మా బాబు అయితే అస్సలు దాని వైపు కూడా చూడలేదు. పొల్లే ఇద్దరిలో ఎవరో ఒకరు తిన్నారు కదా అని అయితే నేనైతే హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. అయితే 3 గిన్నెలు వేసుకున్న తర్వాత మనం స్టీమ్ పెట్టడానికి మనకు ఒక తపాలా, ఒక కొంచెం వెడల్పు లాంటి ఒక తపాలా ఉంటే దాన్ని బేషన్ అని కూడా అంటారు. దాంట్లో నేను కొంచెం వాటర్ వేసుకొని మనం స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ పెట్టుకొని నేను 3 అయితే పెట్టాను. ఒక కిందన ఒకటి పెట్టి దాని మీద ప్లేట్ పెట్టి అలాగా 3 స్టెప్లు అయితే పెట్టాను. ఫస్ట్ది కుక్ అయింది, లాస్ట్ది కుక్ అయింది, కానీ మిడిల్లోది అయితే అస్సలు కుక్ అవ్వలేదు. చూడండి అక్కడ మీకు చూపిస్తున్నాను. చాలా ఈజీగా అయితే దానికైతే టూత్పిక్ అయితే ఏమీ అంటుకోలేదు, ఈజీగా అయితే వచ్చేసింది. చాలా బాగుంది. మనకి మీరు చూస్తారు కదా వీడియోలో, చూసినప్పుడు కూడా చాలా కలర్ఫుల్గా అయితే కనిపించింది అనమాట. నేనైతే పైదైతే తీసి అయితే రెండోది చూస్తేనేమో అది ఏమన్నా టూత్పిక్ అయితే అంటిపోయింది. ఇది ఇంకా బాగా స్టీమ్ అవ్వాలని చెప్పేసి నేనైతే మళ్ళీ అయితే మూత పెట్టేశాను అనమాట. అసలు బాగా కుక్ అవ్వలేదు. అదేంటి లాస్ట్ది కుక్ అయింది, పైది కుక్ అయింది కానీ మిడిల్లోది కుక్ అవ్వలేదు, ఎందుచేత నాకైతే అర్థం కాలేదు. మళ్ళీ అయితే నేనైతే స్టీమ్ అయితే పెట్టాను అనమాట. అది తీసాను కదా, తీసిన తర్వాత దాన్ని అయితే నేను కూరగిన్నెలోది ఏంటంటే నేను చాక్తో ఎడ్జ్లు అయితే కట్ చేశాను అనమాట. కట్ చేసి దానిపైన అయితే ట్యాప్ చేస్తున్నాను. చాలా ఈజీగా వచ్చేసింది. చూడండి ఎంత బాగుంది కదా, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. తర్వాత ఏంటంటే ఆ కిందది కూడా తీసాను, మిడిల్లోది అయితే కుక్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ మిడిల్లోది మళ్ళీ పెట్టేశాను అనమాట. అంటే మా ముగ్గురం ఉన్నాం కదా అని చెప్పేసి మా ముగ్గురికని చేశాను. కాకపోతే మా ఓడి తిన్నపోవడం వల్ల అది అలాగే ఉండిపోయింది. తర్వాత మళ్ళీ నేను మా పాపే తినేసామన్నమాట. ఇటువంటి ఫుడ్స్ ఏంటంటే అలవాటు చేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కానీ, ఇంకా మనకి బెల్లం అంటే ఐరన్నే కదా, ఐరన్ కానీ అంత బాగుంటుంది అని అంటే మనం ఇంట్లో పని చేసుకొని ఇవన్నీ మళ్ళీ చేయడం అంటే కష్టమే. కాకపోతే మనం కొంచెం ఓపిక తెచ్చుకొని చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే ట్రై చేశాను.
పిల్లలు తిన్న దాన్ని బట్టి నెక్స్ట్ కూడా ట్రై చేద్దాం, నెక్స్ట్ కూడా చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట. మా పాప ఏంటంటే ఏటి మమ్మీ కేక్ చేస్తావా మా కోసం అని చెప్పేసి చాక్ పట్టుకొని కోస్తుంది. చూడండి తను కోసింది చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది అనమాట. అదిగోండి చాలా ఈజీగా వస్తుంది. మా రష్మిత అయితే వాటర్లో వేసేస్తుంది, ఇవి నాకు కావాలి ఇది నాకు కావాలని. కనీసం మా అబ్బాయి అయితే కనీసం కన్నెత్తి కూడా వాటి వైపు చూడలేదు. ఆడు ఇంకంతే అనమాట. ఆడికి ఇష్టమైనది ఏదైనా తింటాడు కానీ ఇష్టమైనది అయితే అస్సలు దాని వైపు కూడా రాడనమాట. ఇది అదైతే ఇక చూడండి అక్కడ వాటర్లు అయితే వేసేస్తుంది. ఇది నాకు మమ్మీ, ఇది నీకు మమ్మీ, ఇది తమ్ముడికి అని చెప్పేసి పెద్ద పెద్ద మొక్కలు అయితే తింటుంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మనం చేసింది పిల్లల కోసమే కదా. అదే పిల్లలు బాగా తింటే ఇంకేముంటుంది, ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. మా పాప అయితే మమ్మీ నా కోసం ఇంకోసారి చెయ్యి, ఈ కేకు చాలా బాగుంది అని చెప్పేసి అన్నది. ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.